ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో మరో అరుదైన మైలురాయి చేరుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి పదవీకాలం సహా మొత్తంగా 8,931 రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా దేశంలో సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇప్పటి వరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఈ రికార్డు ఉంది. ఇదిలా ఉంటే సదరు చామ్లింగ్ రికార్డు తాజాగా ప్రధాని మోదీ బద్దలు కొట్టారు. ఒక అరుదైన రికార్డు మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రికార్డ్స్ కొత్తేం కాదు. ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక రికార్డులున్నాయి. తాజాగా మరో రికార్డు వచ్చి చేరింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీకాలం సహా మొత్తం 8,931 రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా దేశంలో సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. ఇప్పటి వరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట సదర్ రికార్డుంది. సిక్కిం ముఖ్యమంత్రిగా పవన్ కుమార్ చామ్లింగ్ 8,930 రోజులు పనిచేశారు. ఇప్పటి వరకు ఉన్న రికార్డు అది. కానీ తాజాగా చామ్లింగ్ రికార్డ్ ప్రధాని మోదీ బద్దలు కొట్టారు. 2001లో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి నిర్విరామంగా అధికారంలో కొనసాగుతూనే ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన సుదీర్ఘకాలం పనిచేస్తారు. ఆ తర్వాత దేశ ప్రధానిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. 2014 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2014లో నరేంద్ర మోదీ తొలిసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రభుత్వ అధినేతగా కొనసాగుతూనే ఉన్నారు. భారతదేశ రాజకీయాలకు సంబంధించి ఇదొక అరుదైన రికార్డ్. అంతేకాదు, ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. గుజరాత్ రాజకీయ చరిత్రలో ఎక్కువ సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత కూడా మోదీదే కావటం విశేషం. అలాగే ముఖ్యమంత్రిగా ఎక్కువ అనుభవం ఉన్న ప్రధాని కూడా నరేంద్ర మోదీయే కావటం మరో విశేషం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జన్మించి ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన తొలి కాంగ్రెసేతర ప్రధాని కూడా నరేంద్ర మోదీయే. కేంద్రంలో 2 సార్లు ప్రధానిగా పూర్తికాలం పదవీకాలం పూర్తి చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడోసారి దేశ ప్రధానిగా అధికార బాధ్యతలు చేపట్టారు. నరేంద్ర మోదీ హయాంలో గుజరాత్ మోడల్ దేశవ్యాప్తంగా తెరమీదకొచ్చింది. అభివృద్ధి నమూనాగా దేశమంతా పాపులర్ అయింది. నరేంద్ర మోదీ హయాంలో గుజరాత్ రాష్ట్రం పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందింది. దీనికి ప్రధాన కారణం ఇతర ప్రాంతాల నుంచి అలాగే విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు గుజరాత్కు వరదలా రావటమే. ఈ పెట్టుబడుల ఫలితంగా గుజరాత్ ప్రగతి బాటలో పురోగమించింది. కచ్ వంటి వెనుకబడిన ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందింది. అంతేకాదు, కచ్ ప్రాంతంలో ఎక్కువ భూమి సాగులోకి వచ్చింది. అలాగే వ్యవసాయ ఉత్పాదకత కూడా పెరిగింది. ఈ కొత్త ఆర్థిక కార్యకలాపాలు కూడా భూమి ధరల పెరుగుదలకు దారితీస్తాయి. ఫలితంగా వెనుకబడ్డ కచ్ ప్రాంత ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి సాధించారు. మొత్తంగా కచ్ ప్రాంతానికి ఆర్థికపరంగా డిమాండ్ పెరిగింది. 2014లో వచ్చిన లోక్సభ ఎన్నికలు నరేంద్ర మోడీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాయి. 2004 నుంచి 2014 వరకు ప్రాంతీయ పార్టీలు వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. అయితే ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన, అన్నా హజారే నాయకత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం, 2G, కామన్వెల్త్ సహా అనేక ఇతర కుంభకోణాలతో 2014 నాటికి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పరపతి పోగొట్టుకుంది. ఈ నేపథ్యంలో 2014 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. దీంతో కొత్త తరం ఓటర్లకు కమలం పార్టీ దగ్గరయింది. 2014 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజలు పట్టం కట్టారు. దీంతో అదే ఏడాది మే 26న ప్రధానమంత్రి కుర్చీలో నరేంద్ర మోదీని కూర్చోబెట్టింది బీజేపీ అగ్రనాయకత్వం. స్వతంత్ర భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోదీ. దీంతో రాజకీయంగా నరేంద్ర మోదీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. 5 ఏళ్ల తర్వాత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయ దుందుభి మోగించింది. 2019లో సొంతంగా 303 సీట్లు సాధించి తిరుగులేని ఆధిపత్యం చెలాయించే స్థాయికి భారతీయ జనతా పార్టీ చేరింది. ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. అయితే భారతీయ జనతా పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో మిత్రపక్షాల సాయంతో మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఏమైనప్పటికీ ఒకప్పటి ఛాయ్ వాలా నరేంద్ర భాయ్ దేశ ప్రధాని పదవి వరకు ఎదిగారు. ఏది ఏమైనా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానంలో తాజాగా మరో అరుదైన రికార్డ్ చేరింది.